హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రేయ నమః. మాఘపురాణము 2వ భాగం అండి. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. ప్లీజ్ అండి, ఒకే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. రిక్వెస్ట్ అనుకోండి, మీ ఇంటిలో ఒకరిని అనుకోండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారికి దిలీపుడు మరలా ఇట్లా ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాసమున మహాత్మములు ఇంకను వినవలయునని కోరిక ఉన్నది చెప్పండి సెలవు సెలవించండి ప్రార్థించి వశిష్ఠులు చెప్పసాగెను. మున్న పార్వతీదేవికి శివుడు నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమునను గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము. స్వామి, మీ వలన నా నేనొక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కానీ ప్రయోగక్షేత్ర మహత్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది. కాన ఈ సమయంలో క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదనని వేడుకొనగా పార్వతీదేవి పతియగు శంకరుడు మందహాసముతో ఇట్లా వివరించెను. దేవి, నీ ఇష్టమునను తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసము యందు ప్రాంతాకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు కాగుటయే కాక జన్మాంతము యందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానం ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకి గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటక ముందు కాని మాఘమాసంలో చేసిన ప్రాంతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే కాక సమాప్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయోగ క్షేత్రము యందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుషులందరూ మరుజన్మ అనునది ఉండదు. దేవి, ఈ మాసమున సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు కాని విష్ణు ఆలయనముకు కాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంత అని చెప్పతగినది కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు బావియందునైనను స్నానం ఆచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టమును అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడు కాగలడు. ఎవరినైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వయోధ యాగము చేసినంత ఫలము దక్కును. ఆ దినము కాక మాఘమాస ఎంతయు ప్రాంతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు అందరియున కాని శివాలయమున కాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుట ఏ కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటుల ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమును నది స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను నాచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించినో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను, సావధానముగా ఆలకింపుము. పార్వతి, దుష్ట సహవాసము చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వాడు, శివహింస చేయువాడు మాఘమాసములో నది స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమాప్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండుము. పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాంతకాలమునచే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితాలను కలుగును. ఏ మానవుడు
భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్వంతము స్నానములు చేసేదనని సంకల్పించును. అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములనైనా పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేరుటకు అర్హుడగును. శాంభవి 12 మాసములలోను మాఘమాసము మిక్కిలి ప్రసన్నమైనది. సకల దేవతలతో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణదధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమంతా ఆచరించేటేది ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగచేయును. చలిగానున్నదని స్నానము చెయ్యక మనుషుడు తనకు లభించు పోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు. కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారికి చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్ని దేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితమును కలుగును. ఈ విధముగా ఆచరించేటి వారిని చూసి ఏ మానవుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు, తండ్రిని, తల్లిని, భార్యకు లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుటలే మానవుడు చెయ్యునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించదని కానీ నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఎలా తెలుసుకుందామండి.